అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో గచ్చపు వీధిలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సత్యమణి చింతకాయల పద్మావతి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. గత పాలకులు అభివృద్ధి పనులు పట్టించుకోలేదని టీడీపీ నేత చింతకాయల విజయ్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 8 నెలల్లోనే 28వ వార్డుకి 1,08,00,000, 1-2 వార్డులకు 1,50,00,000తో 8 అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారని విజయ్ అన్నారు. టౌన్ అభివృద్ధికి స్పీకర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో అమరావతి, పోలవరంతో పాటుగా అన్ని రంగాల్లో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుందని చింతకాయల విజయ్ తెలిపారు. ఇక్కడికి ఈ డ్రైనేజీ కాలువ ఎప్పటి నుంచో ఉన్న సమస్య, ఇప్పుడు కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్య. ఎన్నిసార్లు కూడా చెప్పినా కానీ పూర్వం ఇంకో పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కానీ ఎవ్వరు కూడా దీన్ని పట్టించుకోలేదు. దానికి ముందు కూడా కొంతమంది ఇప్పుడు వైఎస్ఆర్లో ఉండేవాళ్ళు కూడా ఎవరు పట్టించుకోలేదు. దాన్ని పద్మావతి గారిని ముఖ్యంగా నిలబెట్టినప్పుడు ఈ వార్డు జనం మొత్తం కూడా సొంత చెల్లి, నాకు అక్క అని చెప్పి వాళ్ళు కడుపులో పెట్టుకొని వాళ్ళు కాపాడుకొని ఆ రోజు ఎన్ని ఇబ్బందులు పెట్టారు. విజయసాయి రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి కూర్చొని ఆమె నోడించాలని చెప్పి పాలు వ్యాన్లో కూడా డబ్బులు పంచాలని చెప్పి ఆలోచించిన రోజులు మనం చూసాం. ఆ టైంలో కూడా అమ్మ మీకోసం నేను నిలబడతాము, మీ అందరం కూడా మీ కుటుంబ సభ్యులు అని చెప్పి వాళ్ళందరూ, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ కూడా సొంత కుటుంబం, వాళ్ళందరూ ఎప్పటి నుంచో తాతల కాలం నుంచి గచ్చపు వీధి మాకు ఎక్కడ కష్టం వచ్చినా కూడా నిలబడిన కుటుంబాలు ఇవన్నీ కూడా